హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు యోగు. మీరు చూస్తున్నారు మిస్టర్ రేబు యూట్యూబ్ ఛానల్. వచ్చి ఈ వీడియోలో వచ్చేసి ఏదైతే ఐకానిక్ క్యారెక్టర్ చేసిన జోకర్ క్యారెక్టర్ చేసిన హెల్త్ లెడ్జర్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపోదన్నమాట. ఈయన వచ్చేసి తను తాను ఎలాగంటే తన యొక్క క్యారెక్టర్లో ఎలా నిబిడం అవుతాడో ఈ వీడియోలో కూడా మీకు చాలా ఈ వీడియో పూర్తిగా అయిపోయి మీకు అర్థమవుతుంది అనమాట. ఏదైతే ఆ క్యారెక్టర్ కోసం ఓన్లీ ఆ జోకర్ క్యారెక్టర్ కోసం మాత్రమే 45 రోజులు ఒకే రూమ్లోనే ముబ్బులో నుండి తనకంటూ తనని నియమించు వేసుకొని, అంటే పూర్తిగా జోకర్ క్యారెక్టర్ లేక అతను వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసేసి అంత డెడికేషన్ అనమాట. ఏదైనా చేయాలన్నప్పుడు అంత డెడికేషన్ 45 రోజులు అదే జోకర్ క్యారెక్టర్లోనే నిమగ్నమై ఈయనైతే ఆ మూవీలో చేయడం జరిగింది అనమాట. అసలు ఇతనికి యాక్టింగ్ అంటే ఎలా ఇష్టం, అలాగనే తన జీవితంలో జరిగిన సమస్యలు ఏంటి, అలాగనే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈయన యొక్క దేశం వచ్చేసి ఆస్ట్రేలియా అనమాట. ఈయనకు వచ్చేసి చిన్నప్పటి నుంచి ఏం ఇంట్రెస్ట్ లేదంటే మూవీస్లో యాక్ట్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి ఇష్టమే లేదనమాట. తన యొక్క సిస్టర్ అయితే ఆర్టిస్ట్గా మూవీస్లో చేయడం జరుగుతుంది అనమాట. తనను చూసిన తర్వాత తన ద్వారా ఈయనకు వచ్చేసి యాక్టింగ్ అనేది పిచ్చేది పట్టుకున్నది అనమాట. ఈయనకు వచ్చి 10 సంవత్సరాలు ఉన్నప్పుడే తన అమ్మ నాన్న వచ్చి డివోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈయన అనాథ అయిపోయేసేసి ఏం చేయలేదు తెలియక అలాగా తనకు అక్క ద్వారా దానికి వచ్చి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తలా యాక్టర్ అవ్వాలి. ఎవరికైనా కానీ నాకైనా మీకైనా కానీ ఏదైనా ఇంట్రెస్ట్గా నుండి ఏదైనా గోల్ మనం సాధించాలని ఏమనుకుంటాం, మామూలుగా ఏదో ఒకటి గ్రాడ్యుయేషన్ అయిపోయినా కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ అయిపోయిన తర్వాత మనం వచ్చేసి మనకి ఇష్టమైన పని చేయాలనుకుంటాం కదా. ఈయనట్లే కదా అనమాట. 17 సంవత్సరాలకి తను ఏదనుకున్నాడో తన యొక్క గోల్ని సాధించడానికి ఈయన వచ్చేసి 17 సంవత్సరాలకే తన యొక్క కెరీర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదన్నా మూవీస్లో కానీ దీన్ని యాక్ట్ చేయాలంటే ఏం చేస్తాం, ఏదన్నా పెద్ద సిటీకి వెళ్తాం అనమాట. ఎలాగంటే చెన్నై కానీ హైదరాబాద్ కానీ ఎలాగే వెళ్తామో అలాగనే ఆస్ట్రేలియాలో వచ్చేసి సిడ్నీ అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. అదే ఫేమస్ అనమాట సిటీ అనమాట. అక్కడ కానీ ఏమన్నా మనకి మూవీస్ గురించి ఛాన్స్ కానీ రావడానికి కొంచెం అవకాశం ఉండే ప్లేస్కి వచ్చి ఏం చేశాడంటే 17 సంవత్సరాలు వెళ్ళడం జరిగింది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చి ఏం చేశాడంటే చిన్నగా టీవీస్లో కానీ రోల్స్ చేస్తా ఉన్నాడు అనమాట. ఆ రోల్స్ ద్వారా కూడా ఆయనకు వచ్చేసి చాలా మంది వచ్చేసి బాగా యాక్ట్ చేస్తున్నారు అది చెప్పడం జరుగుతుంది అనమాట. అలా కొంచెం ఆయనకు వచ్చి ఆ టీవీలు కొంచెం కనపడడం ద్వారా ఆయనకు వచ్చేసి కొంచెం ఫేమ్ అయితే రావడం జరిగింది అనమాట. తన యాక్టింగ్ బాగుండే వల్ల చాలా మంది వచ్చేసి మీరు యాక్టింగ్ బాగా చేస్తున్నారని చెప్పడం, అలానే తనలో తాను కామెడీ అయితే పెరగడం జరిగింది. దీని తర్వాత కూడా ఆయనకు వచ్చి కొన్ని రిలేషన్షిప్లకు అయితే వెళ్ళడం జరిగింది అనమాట. మెయిన్గా అంటే రిలేషన్షిప్కి వెళ్ళిన తర్వాత ఈయనకు వచ్చేసి ఈయన ఒక మూవీ చేశాడు అనుకో, పూర్తిగా ఇంకా మూవీ అయిపోయినా కానీ అదే క్యారెక్టర్లో ఉండడం వచ్చేసి ఈయనకు వచ్చి మైనస్ అనమాట. దాని ద్వారా చాలా రిలేషన్లు వచ్చినా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయిలు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈయన ఏదైతే క్యారెక్టర్ చేస్తారో అదే క్యారెక్టర్లో ఉండడం వల్ల ఈయనకు వచ్చి వాళ్ళకి వీళ్ళకి విభేదం అట్లా జరుగుతుంది అనమాట. అలాగే చాలా బ్రేకప్ లైఫ్ జరిగిపోయాయి అనమాట. ఈయన ఏదైతే మూవీ చేశాడు అనుకో ఆ క్యారెక్టర్లో ఉండిపోతారు అనమాట. అంతగా తన యాక్టింగ్ ఓన్ చేసేసుకొని ఆ క్యారెక్టర్లోనే ఆయనతో ఉండడం జరుగుతుంది. ఎవరైతే ప్రతి యాక్టర్ కానీ హీరో కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఒక డ్రీమ్ అయితే ఉంటుంది అనమాట. ఏంటంటే ఆస్కార్ అవార్డు అనేది సాధించాలనేది ప్రతి ఒక్క డ్రీమ్ అనమాట. ఈయనకు కూడా వచ్చేసి ఆస్కార్ అవార్డు సాధించాలని ఒక డ్రీమ్ అయితే ఉందన్నమాట. ఈయన వచ్చేసి ఎవరైతే టాప్ డైరెక్టర్ ఉన్నారో క్రిస్టఫర్ నోలన్ వచ్చేసి ఈయనైతే మన దేశంలోనే కాదు అన్ని దేశాలలో కలిపేసి ఈయన వచ్చి టాప్ డైరెక్టర్ అనమాట. పెద్ద డైరెక్టర్ ఉంటారు కదా అంతలో ఇదనమాట. ఆయన వచ్చేసి అంత పెద్ద డైరెక్టర్ అనమాట. ఆయన మూవీలో వచ్చేసి ఆడిషన్ కోసం హెత్ లెడ్జర్ అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది అనమాట. మూవీ ఆడిషన్ కోసం క్రిస్టఫర్ నోలన్ డైరెక్ట్ చేస్తున్న బ్యాట్మ్యాన్ డార్క్ నైట్ మూవీలో వచ్చేసి ఈయన వచ్చేసి జోకర్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఈయన వచ్చి చిన్న హీరో కదా, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, తనకంటూ తాను ఓన్గా వచ్చాడు కదా. దీని తర్వాత ఆయన సెలెక్ట్ అయిన తర్వాత చాలా మంది వచ్చేసి ఎవరైతే మీడియా కానీ చాలా మంది అన్నారు అనమాట. ఈ డైరెక్టర్ని వచ్చేసి అతనికి ఏం తెలుసు, తను చిన్న క్యారెక్టర్ చేస్తూ ఉంటాడు కదా, దీనికి వచ్చి ఇంత పెద్ద క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అది మీ మూవీలో ఇచ్చామని చాలా మంది వచ్చేసి ఈ డైరెక్టర్ వచ్చి ప్రశ్నించడం జరుగుతుంది అనమాట. కానీ ఈయన వచ్చేసి ఈ డైరెక్టర్ అవుతున్నారు ఆయన్ని ఆడిషన్లో తన కెపాసిటీ తెలిసి అనమాట. ఆ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు తను చేసే యాక్టింగ్ కానీ తనకు తెలిసి వచ్చేసి ఆయన వచ్చేసి ఆ క్యారెక్టర్ అయితే విలన్ రోల్ అయితే ఈయనకైతే ఇవ్వడం జరిగింది. కానీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో క్రిస్టఫర్ నోలన్ గారు వచ్చి ఎవరి మాట వినలేదనమాట. ఈయనకు వచ్చేసి ఒకే మాట చెప్పాడు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ క్యారెక్టర్ గురించి జోకర్ క్యారెక్టర్ గురించి నువ్వు పూర్తిగా చదివి దాని గురించి పూర్తిగా తెలుసుకొని నీ యొక్క టాలెంట్ అనేది ఈ మూవీలో చూపి దానికంటే నీకు గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ఇంతమంది ప్రశ్నిస్తున్నారు కదా, దాని తర్వాత నువ్వు ఈ క్యారెక్టర్ మంచిగా చేస్తే వాళ్ళు నేను పొగుడుతాను అన్నట్టు ఈయనకైతే చెప్పడం జరిగింది అనమాట. ఈయన వచ్చేసి 45 రోజులు అంటే ఒక 45 రోజులు ఒకే గదిలోనే ఉండేసి ఈ జోకర్ క్యారెక్టర్ పూర్తిగా తెలుసుకుని దాని క్యారెక్టర్ గురించి తెలుసుకొని పూర్తిగా స్టడీ చేసేసి 45 రోజులు అదే పనిగా ఒకే రూమ్లో ఒక్కడే వచ్చేసి ఎవరితో సంబంధం లేకుండా 45 రోజులు ప్రాక్టీస్ చేసి 46వ రోజు వచ్చేసి షూటింగ్ అయితే అనేది రావడం అయితే జరిగింది. తను షూటింగ్లోకి సెట్లకు అడుగు పెడతా ఉంటే అందరూ కూడా హెల్త్ లెడ్జర్ వస్తున్నాయని ఎవరు అనుకోవట్లేదు అనమాట.
ఒక జోకర్ అంటే ఒక సైకో ఎలాగైతే వస్తాడో అలాగైతే ఈయనైతే అంతగా డెడికేషన్తో అంత క్యారెక్టర్ నిమగ్నం అయిపోయేసి ఆ సెట్లోకి రావడం జరుగుతుంది. అక్కడున్న వాళ్ళు కూడా చాలా మంది భయపడతారు అనమాట. ఏదైతే కెమెరా యాక్షన్ అని చెప్పిన తర్వాత కూడా ఈయన వచ్చేసి అదే క్యారెక్టర్లో ఉండిపోవడం, అంటే కో యాక్టర్స్ ఉంటారు వాళ్ళు కూడా భయపడుతున్నారు, ఏంది అంత డెడికేషన్తో అంత క్యారెక్టర్లోకి పూర్తిగా ఈయన వెళ్ళడం అయితే జరిగింది. సెట్లో ఉన్న వాళ్ళే చాలా మంది, అంటే ఇప్పుడు మనటి మూవీలు చూస్తాం కాబట్టి మనకు ఒక విధంగా ఉండే, కానీ డైరెక్ట్గా తనతో పాటు కో యాక్టర్స్ కూడా అంటే ఈయన చేసిన ఆ క్యారెక్టర్ యాక్షన్ కట్ అయిపోయిన తర్వాత కూడా అదే క్యారెక్టర్లో ఈయన ఉండిపోవడం జరుగుతుంది అనమాట. ఉదాహరణ మీరు చెప్పాలంటే జోకర్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఫేస్ అంతా కలర్స్ వేస్తారు కదా, రెడ్ కలర్ అటైడ్ వేస్తారు కదా, ఏం చేస్తారంటే మేకప్ మ్యాన్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే సైకో చేసుకుంటాడు కదా, పిచ్చి పిచ్చిగా అంటే కలర్స్ ఉంటాయి కదా, ఈయన తనకంటూ తాను మేకప్ చేసుకుంటారు అనమాట. ఏదైతే మేకప్ వేసిన తర్వాత కూడా ఈయన వచ్చి మళ్ళీ చేసుకుంటారు అనమాట. అతని డెడికేషన్ ఆ క్యారెక్టర్ అయితే అనేది చూపించడం జరిగింది. ఇంకా మూవీ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, తన యొక్క క్యారెక్టర్లు మొత్తం చేసేసాడు, కానీ తను వచ్చేసి ఆ క్యారెక్టర్లోంచి బయటికి రావడం అనేది జరగట్లేదు అనమాట. ఇప్పుడు ఏదైతే ఆ జోకర్ క్యారెక్టర్కి ఈయన పూర్తిగా వెళ్ళిపోవడం జరిగింది, దానిలో నుంచి బయటికి రావడానికి ఈయనైతే రాలేకపోతున్నాడు అనమాట. ఈయన వచ్చేసి చాలా డాక్టర్లని ఎవరైనా సైకిల్ ఉంటాయి అట్లాంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం జరిగింది అనమాట. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే టాబ్లెట్స్, స్లీపింగ్ టాబ్లెట్స్ అవి వేసుకుంటే నిద్ర వస్తుందని చెప్పి వాళ్ళు సజెషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈయన ఏం చేశాడంటే అదే కరెక్ట్లో ఉండిపోయాడు, ఇంకా బయటికి రాలేక ఆయన వచ్చేసి ఏదైతే తను యూజ్ చేస్తున్నాడు కదా నిద్ర రావడానికి స్లీపింగ్ టాబ్లెట్స్ అది యూజ్ చేస్తున్నాడు కదా, ఈయన వచ్చి మామూలు డైలీ నార్మల్గా యూజ్ చేశాడు అనమాట. ఒకరోజు వచ్చేసి ఈయనకి ఇంకా సినిమా అయిపోయిన తర్వాత కూడా నిద్ర రావడం అయితే మానేసింది అనమాట. నిద్ర అదే కరెక్ట్లో ఉండిపోతున్నాడు అనమాట. ఆ తర్వాత ఏం చేశారంటే ఆయన ఒక రోజు మాత్రం కరెక్ట్గా ఆ రోజు చాలా బాగా, ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆయన చనిపోవడం జరిగింది. అసలు ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఒంటి మీద బట్టలు కూడా లేవంట. అప్పుడు దగ్గర ఉన్న వాళ్ళు చూసినప్పుడు ఏం బట్టలు లేకుండా అయితే ఆయన చనిపోవడం జరిగింది. అంటే స్లీపింగ్ టాబ్లెట్స్ నార్మల్గా యూజ్ చేస్తారు. ఏం చేశారంటే ఆ రోజు నిద్ర రాక ఎక్కువ వేసుకోవడం వల్ల ఆయన అయితే ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి అయితే చనిపోవడం జరిగింది అనమాట. ఈయన చనిపోయిన తర్వాత కూడా అంటే ఇంకా మూవీ రిలీజ్ కాలేదు, ఏదైతే నటించాడు కదా ఆ మూవీ అయితే రిలీజ్ కాలేదన్నమాట. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో అలాగే ఎడిటింగ్ జరుగుతాను అనమాట. ఆ మూవీ రిలీజ్ కాకుండా నేనైతే చనిపోవడం జరిగింది అనమాట. అందరూ ఎవరైతే ప్రశ్నించారు కదా, కృష్ణ వాళ్ళని ఎవరైతే ప్రశ్నించారు కదా ఈ రోల్కి ఇతను కరెక్ట్గా ఉంటారా లేదనే వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా చాలా మంది షాక్ అయినా ఉంటారు. ఇంత చిన్న వయసులో నేను చనిపోవడం ఏంది, ఇటువంటి క్యారెక్టర్ చేసి ఐకానిక్ క్యారెక్టర్ చేసిన ఇతను చనిపోవడం ఏందనేసి చాలా మంది షాక్ అవడం అయితే జరిగింది. ఈయనకు వచ్చేసి పెద్ద మైనస్ ఏంటంటే ఈయన చేసిన క్యారెక్టర్లో వచ్చేసి ఆయన అయితే బయటికి రాకపోవడం అనమాట. ఒక క్యారెక్టర్ ఏదైతే సైకో క్యారెక్టర్ మీరు చూసే ఉంటారు ఆ సినిమా, సైకో క్యారెక్టర్లో నుంచి ఈయనైతే బయటికి రాలేకపోయాడు అనమాట. దాని ద్వారా ఈయనకు వచ్చేసి ఆ క్యారెక్టర్ ఉండడం వల్ల నిద్రపోకపోవడం వల్ల నైట్ అంతా నిద్రపోవడం వల్ల అలాగే దానికి వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అనమాట. అలాగే ఆయన వచ్చి హెవీగా టాబ్లెట్స్ యూజ్ చేసి ఆ రోజు మధ్య 3 గంటలకు చనిపోవడం జరిగింది. కానీ ఎవరైతే ఇతను 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న డివోర్స్ తీసుకున్నారో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈయనకు వచ్చి అద్భుతమైన స్పందనలు వచ్చేసింది అనమాట. ఇతని యొక్క క్యారెక్టర్ కానీ తన యొక్క ఆ డెడికేషన్ కానీ చాలా మంది ఇంప్రెస్ అయ్యారనమాట. అంతటి పేరైతే ఈ సినిమా ద్వారా ఆయనకైతే రావడం జరిగింది. ఎవరైతే ఇతను 10 ఏళ్ల వయసులో వాళ్ళ అమ్మని డివోర్స్ తీసేసుకొని ఇతను అనాథ చేశారు కదా, వాళ్ళే వచ్చేసి ఈయనకు వచ్చి ఆస్కార్ అవార్డు వచ్చేసినప్పుడు, అంటే ఈయన కరెక్ట్గా ఈయన చనిపోయేటప్పుడు ఈయనకు వయసు వచ్చి 27 సంవత్సరాలు అనమాట. 27 సంవత్సరాలకి ఈయనకి ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు ఎవరైతే డివోర్స్ తీసుకున్నారో వాళ్ళ అమ్మ నాన్న వచ్చి వాళ్ళ చేతి మీదుగా ఆస్కార్ అవార్డుని అయితే ఈయనైతే పొందడం జరిగింది అనమాట. అది కూడా మామూలుగా అంటే ఎవరైతే హీరోలు కానీ వాళ్ళైతే ఆస్కార్ అవార్డు తీసుకుంటారు కదా, ఈయన వచ్చేసి ఓన్లీ అది ఒక జోకర్ క్యారెక్టర్, అంటే అది ఒక విలన్ క్యారెక్టర్ అనమాట. ఆ విలన్ క్యారెక్టర్ ఈయన వచ్చేసి ఆస్కార్ అవార్డు అయితే పొందడం జరిగింది అనమాట. తనని ఎవరైతే అవమానించారో, ఎవరైతే రిపోర్టర్స్ కానీ ఎవరైతే అవమానించారో ఆ మూవీ రిలీజ్ తర్వాత ఆయన్నే పోవడం అయితే జరిగింది. ఇది గైస్ హెత్ లాడ్జర్ యొక్క జీవిత చరిత్ర. దీని గురించి మీకు ఇప్పుడే కానీ తెలిసి కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నారని మర్చిపోయి